హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 23వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడి చిలకాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీకు ఆనందము అనే అభిషేకము ఎక్కడ నుంచి వస్తుంది? దేవుడే అభిషేకించాలి. చూడండి, కొంతమంది నిత్యం ఆనందంగా ఉండగలరు, ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉండగలరు. ఎవరో ఇప్పుడు ఈ లోకంలో ఆనందం అన్నది పలానాది చూస్తేనే, పలానా ప్రాంతానికి వెళ్తేనే, పలానా వ్యక్తి నాతో ఉంటేనే, నేనేదో నా జీవితంలో అనుకున్న నా గోల్ నేను సాధిస్తేనే అని ఆనందాన్ని మనుషులకి, వస్తువులకి, వీటన్నిటికీ ఆపాదించుకున్నారు. కానీ కాదు, నీవు నీతిని ప్రేమించి చెడును ద్వేషిస్తే ఏంటి నీతి? దేవుడు చెప్పిందే నీతి, దేవుని మాట మనకు నీతి. కాబట్టి జీవగ్రంథాన్ని ప్రేమించి జీవగ్రంథంలోని కానిది ఏదైనా సరే అసహ్యాన్ని ద్వేషిస్తే దేవుడే నిన్ను నీ తోటి వారందరికంటే హెచ్చైన స్థితిలో ఉంచి నీకు ఆనందము అనే తైలముతో అభిషేకిస్తాడు. అప్పుడు నీకు ఆనందం వస్తుంది. అంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నానని ఆనందించడం కాదు, దేవుడు నిన్ను చూశాడు. నువ్వేదైతే ప్రతిఫలము ఆశ్రయించావో అది దేవుడే ఇచ్చాడు. దేవుడే నీ యొక్క న్యాయ ప్రవర్తనకి చక్కటి ప్రతిఫలం అనుగ్రహించాడు. అదే ఆనందము. దేవుడు ఆనంద తైలంతో కూడా అభిషేకిస్తాడట. ఆ అభిషేకం కొరకు కూడా మనం ప్రార్థించుకోవాలి. చాలామంది అంటారు, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఎటో గందరగోళంగా ఉందండి అని. దేవుని దగ్గరికి రా, నువ్వు నీతిని ప్రేమించు, దుష్టత్వాన్ని ద్వేషించు. దేవుడు నిన్ను నీ తోటి వారందరికంటే హెచ్చించి నీకు ఆనందము అనే తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. ఈ యొక్క అభిషేకాన్ని హెబ్రూలో మెషెహాహ్ అని అంటారు, గ్రీకులో క్రిస్మా అని అంటారు. ఆమె ప్రైస్తల